హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. సో చూశారు కదా 100 లక్కీ మెంబర్స్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్, అదేవిధంగా వాళ్ళని ఏ విధంగా సెలెక్ట్ చేసిన ప్రాసెస్ చూశారు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. చూశారు కదా 100 లక్కీ మెంబర్స్, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా మనకి సెలెక్ట్ అయ్యారో చూశారు కదా. సో జెన్యూన్ అండి, సో చాలా పక్కాగా నిర్వహిస్తుంది అనమాట. అదేవిధంగా మీకు కూడా అవకాశం ఉంది. మళ్ళీ సెప్టెంబర్ 10వ తేదీన ఇంకొక 100 మెంబర్స్కి నేను ఇవ్వబోతున్నాను. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే సేమ్ అదే ప్రాసెస్. సో 20 గ్రూప్స్కి పంపించండి, వాటి యొక్క స్క్రీన్ షాట్ నాకు పంపించండి. సెప్టెంబర్ 10వ తేదీన మళ్ళీ లక్కీ డ్రా అని నేను తీస్తున్నాను, సెప్టెంబర్ 10వ తేదీన. ఓకేనా. అదేవిధంగా మీరు ఒకవేళ లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేయలేను సార్, నాకు డైరెక్ట్గా కావాలంటే జస్ట్ నా ఛానల్ 20 సబ్స్క్రైబర్స్, అదేవిధంగా స్మార్ట్ ఛానల్ 20 సబ్స్క్రైబర్స్, అదేవిధంగా నా యాప్ని 20 డౌన్లోడ్స్ చేసి నాకు స్క్రీన్ షాట్ పంపించినట్లయితే ఇమీడియట్గా మీకు 2 వీడియోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 100 షార్ట్ కట్స్ వీడియో అండ్ హౌ టు రిమెంబర్ హాల్ ఫార్ములా ఇన్ 10th క్లాస్. ఓకేనా. సో ఇంకా ఆలోచన చేయకుండా ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దాం. సెట్స్ టాప్ 15 మోడల్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఒక లైక్ అయితే చేసుకోండి, ఇంకా స్టార్ట్ చేద్దాం. సెట్స్ టాప్ 15 మోడల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం లాజికల్ రీజనింగ్ అండ్ షార్ట్ కట్స్తో చేయడం జరుగుతుంది. చూడండి, ఇది ఏ సబ్సెట్ బి, ఏ డాష్ యూనియన్ బి. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైతే ఆపరేషన్ ఉంటుందో దాని ఫ్రంట్ది మనకి రోస్ అంటారు, దాని తర్వాతది కాలమ్స్ అంటారు. ఓకేనా. ఇక్కడ కూడా యూనియన్ ఉంది, యూనియన్ కనుక ఇది రోసు, ఇది కాలమ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది రోసు, ఇది కాలమ్స్. ఓకేనా. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం రోసు కాలమ్స్ వేసినప్పుడు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. యూనియన్ మనకు ఆన్సర్ కావాలి అంటే మనం రోస్ తీసుకోవాలి, ప్లస్ కాలమ్స్ తీసుకోవాలి, ప్లస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ రోస్ అండ్ కాలమ్స్ తీసుకోవాలి. ఈ 3 తీసుకోవాలండి షార్ట్ కట్. మనం యూనియన్ ఫైండ్ చేయాలంటే రోస్ తీసుకోవాలి, కాలమ్స్ తీసుకోవాలి, రోస్ అండ్ కాలమ్స్ తీసుకోవాలి. ఒకవేళ ఇంటర్సెక్షన్ ఫైండ్ చేయాలనుకోండి, ఓన్లీ రోస్, ఓన్లీ కాంబినేషన్ తీసుకోవాలి, రోస్ అండ్ కాలమ్స్ కాంబినేషన్ తీసుకోవాలి. ఒకవేళ మైనస్ కానీ ఫైండ్ చేయాలనుకోండి, ఓన్లీ రోస్ తీసుకోవాలి. ఇది షార్ట్ కట్. యూనియన్ అయితే 3 తీసుకోండి, రోస్ కాలమ్స్ కాంబినేషన్. ఇంటర్సెక్షన్ అయితే ఓన్లీ కాంబినేషన్ తీసుకోవాలి, అదే మైనస్ అయితే ఓన్లీ రోస్ తీసుకోవాలి. ఈ ఒక్క షార్ట్ కట్ వస్తే చాలండి. ఓకే, ముందు ఏ సబ్సెట్ బి. ఏ అనే సెట్ బి అనే సెట్లో ఉంది, ఇది మ్యూలో ఉంటాయి 2 కూడా. ఇది మ్యూ, ఇది ఏ, ఇది బి. ఓకే. సో ఏ డాష్కి ఏమేయాలి, రోస్ వేయాలి. ఏ డాష్ అంటే ఏంటి అర్థం, మ్యూలో ఉండాలి, ఏలో ఉండకూడదు. చూడండి, ఏకి వేయట్లేదు, మ్యూలో ఉంటుంది, ఏలో ఉండకూడదు. సో వీటన్నిటికీ రోస్ వేయాలి. ఓకే, వేస్తాం. బీకి ఏమేయాలి, కాలమ్స్ వేయాలి. సో బీకి కాలమ్స్ వేస్తున్నాం. ఇప్పుడు యూనియన్ అంటే ఏం తీసుకోవాలి, రోస్ తీసుకోవాలి, కాలమ్స్ తీసుకోవాలి, కాంబినేషన్ తీసుకోవాలి, అన్నీ తీసుకోవాలి. అన్నీ తీసుకుంటే అదేంటి మ్యూలో ఉన్నాయి కనుక ఆన్సర్ మ్యూ. నెక్స్ట్ మళ్ళీ ఏ సబ్సెట్ బి. ఏ బి మ్యూ. ఓకే, ఏకి ఏమేయాలి, రోస్. బి మైనస్ ఏ అంటే బీలో ఉండాలి, ఏలో ఉండకూడదు. దానికి ఏమేయాలి, కాలమ్స్ వేయాలి. బీలో ఉండాలి, ఏలో ఉండకూడదు. ఇప్పుడు ఏం తీసుకోవాలి, యూనియన్ అంటే అన్నీ తీసుకోవాలి, రోస్ తీసుకోవాలి, కాలమ్స్ తీసుకోవాలి, కాంబినేషన్ తీసుకోవాలి. సో అన్నీ ఉన్నది ఏంటి మనకి బి. సో ఆన్సర్ బి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 36 ఇంటర్సెక్షన్ ఎఫ్ ఆఫ్ 42 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. ఎఫ్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే కారణాంకం. సో 36 కారణాంకాలు, 42 కారణాంకాల యొక్క ఇంటర్సెక్షన్ కావాలి. 36 కారణాంకాలు ఏంటి, 1 2 3 4 6 12 36. సో 36. 42 కారణాంకాలు ఏంటి మనకి, 1 2 3 4 ఉండదు, 5 ఉండదు, 6 7 8 ఉండదు, 9 ఉండదు, 10 ఉండదు, 11 ఉండదు, 12 ఉండదు, 13 ఉండదు, 14 ఉంటుంది, 14 28 ఉండదు, 14 15 ఉండదు, 16 ఉండదు, 17 18 19 ఇంకా 21 42.
ఇప్పుడు దీంట్లో మన కార్నర్ ఉన్న కామన్ 1 2 3 6 అంతే. సో 4 ఉన్నాయన్నమాట. కనుక ఫస్ట్ ఆప్షన్ జస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. దీంట్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్స్, దీంట్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ మనకి ఎక్స్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మనకి గ్యారంటీగా ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎనీ 2 సెట్స్ ఏ అండ్ బి, ఏ యూనియన్ బి డాష్ ఇంటర్సెక్షన్ బి. ముందు ఏ యూనియన్ బి డాష్కి రోస్ చేయాలి. అసలు ఏ యూనియన్ బి డాష్ అనేది మనం తెలియాలి కదా. సో అంటే ముందు ఈ లెక్క చేయాలి. చేసిన తర్వాత అప్పుడు వచ్చిన ఆన్సర్కి రోస్ వేసి బీకి కాలమ్స్ వేయాలన్నమాట. అది అంటే 2 సమ్స్. ముందు ఈ సమ్ చేస్తాం, వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సమ్ చేస్తాం. ఓకేనా. సో ముందు ఏ యూనియన్ బి డాష్ చేద్దాం. ఇది ఏ, ఇది బి. సో ఏకి ఏమేయాలి ఇక్కడ రోస్, బీ డాష్కి ఏమేయాలి కాలమ్స్. బీ డాష్ అంటే న్యూలో ఉండాలి, బీలో ఉండకూడదు. ఓకే. సో ఇప్పుడు మనకేంటి ఏ యూనియన్ బీ డాష్ అంటే యూనియన్ అంటే అన్నీ తీసుకోవాలి. ఒక్క ఈ పార్ట్ వదిలేసి మిగతాది అంతా కూడా మనం రోస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క పార్ట్ వదిలేలా. ఓకే. ఇప్పుడు మళ్ళీ వేద్దాం ఏ బి. ఓకే. ఇప్పుడు ఏ యూనియన్ బీ డాష్, ఏ యూనియన్ బీ డాష్ అంటే ఏంటి, ఈ ఒక్క పార్ట్ వదిలేసి మిగతాదన్నిటికీ రో వేయాలి. మిగతాదన్నీ రోస్. ఓన్లీ బి ఓన్లీ మాత్రం మనం వదిలేలా. ఓన్లీ బి వదిలేసి మిగతా అన్నిటికీ రోస్ వేయాలి. ఓకే. బి అంటే ఏంటి కాలమ్స్. బి మొత్తానికి కాలమ్స్ వేయాలి. ఓకే. ఇప్పుడు ఏం కావాలి మనకి ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే ఏం చెప్పాను, కాంబినేషన్. సో ఇక్కడ కాంబినేషన్ ఏముంది, రోస్ కాలమ్స్ ఈ పార్ట్ ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి. ఈ పార్ట్ చూడండి, ఇక్కడ కాంబినేషన్స్ రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి. సో ఈ పార్ట్ ఏంటి మనకు తెలుసు ఆల్రెడీ, ఏ ఇంటర్సెక్షన్ బి. ఏంటది, ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే. నెక్స్ట్ ఏ డెల్టా బి అడుగుతున్నాడు. సో ఏ డెల్టా బి అంటే ఫార్ములా ఏంటి మనకి, ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. ఏ మైనస్ బి అంటే ఎంత 1, 2 యూనియన్. బి మైనస్ ఏ అంటే ఎంత 5, 6. ఈ రెండింటికి యూనియన్ చేస్తే 1, 2, 5, 6 ఫస్ట్ ఆప్షన్. 1, 2, 5, 6 అనేది ఫస్ట్. ఇవన్నీ కూడా హై లెవెల్ బిట్స్. సో చెప్పాను కదా హై లెవెల్ బిట్స్. సో డిఫికల్ట్ బిట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను నెక్స్ట్ 5 మోడల్స్ ఏమిస్తానంటే IIIT మోడల్స్ అంటే మ్యాచింగ్, స్టేట్మెంట్స్, అసెస్మెంట్, రీజనింగ్, ఇవి 5 ఇస్తాను. లాస్ట్ 5 ఏంటంటే సింపుల్, మీడియం, హై లెవెల్. ఓకేనా. సింపుల్, మీడియం, హై లెవెల్ ఇస్తాను అనమాట. నెక్స్ట్ IIIT మోడల్స్కి వెళ్దాం. సో ఓకే. ఇప్పుడు 6th వన్ చూద్దాం. 6th వన్కి వెళ్ళే ముందు రేపు మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్ కాన్సెప్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మనం బాహుబలి 3 సినిమా తీయబోతున్నాం ఆ చాప్టర్తో. సో రేపు క్లాస్ ఎవరు మిస్ అవ్వద్దు. ఓకేనా. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ కాన్సెప్ట్ ఉంటుంది. అందులో మనం బాహుబలి 3 మూవీ తీయబోతున్నాం. సో గెట్ రెడీ. ఓకే. సో 6th వన్ చూడండి. మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా IIIT మోడల్స్ అన్నమాట. మ్యాచింగ్, స్టేట్మెంట్స్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రూ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఫాల్స్, మళ్ళీ మ్యాచింగ్ అన్నమాట. సో మనకి IIIT మోడల్స్. సో ఒకసారి చూద్దాం. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. ఒకటి గుర్తుపెట్టుకోండి, యూనియన్ వచ్చినా ఇంటర్సెక్షన్ వచ్చినా మనకి ఏమీ మారవు, లోపల ఉన్న సింబల్స్ అలాగే ఉంటాయి. ఒకవేళ బిఫోర్ అంటే బ్రాకెట్ ముందు మనకి మైనస్ వచ్చిందంటే ఖచ్చితంగా లోపల ఉన్న యూనియన్ కాస్త ఇంటర్సెక్షన్ అవుతుంది, ఇంటర్సెక్షన్ కాస్త యూనియన్ అవుతుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంకేమీ అవసరం లేదు. ఏ యూనియన్ బి. సో ఏ యూనియన్ బి ఇది ఎలాగ ఉంటుంది, ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. ఎక్కడుంది, ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. కనుక 1S. ఏ యూనియన్ బి లోపలిది అలాగ ఉంటుంది, యూనియన్ ఏ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. సో చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఇప్పుడు ఈ రెండు వస్తే వచ్చినట్టే, ఎందుకంటే ఈ రెండు మారవు కనుక అలాగే ఉంటాయి యాజ్. ఇక్కడ ఇంపార్టెంట్, ఏ మైనస్ బి యూనియన్ ఏమవుతుంది, ఇంటర్సెక్షన్ అవుతుంది. కనుక ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సి. సో చూడండి, ఇది ఇక్కడ ఆటోమేటిక్గా, ఇది ఇక్కడ ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ యూనియన్ అవుతుంది, ఏ మైనస్ బి యూనియన్ ఏ మైనస్ సి. సో కనుక మనకి ఏమొచ్చింది, 1S 2R 3Q 4P. సెకండ్ ఆప్షన్ 1S 2R 3Q 4P. నెక్స్ట్ 7th one. If A, B are disjoints, then n of A union B is equal to n of A plus n of B. A, B ఎప్పుడైతే డిజాయింట్ సెట్స్ అవుతాయో అంటే వియుక్త సమతులు అవుతాయో
మనకి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది 0 అవుతుంది. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది 0 అవుతుంది. కనుక ఎన్ ఆఫ్ ఏ నుండి బిజికల్ ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ఇది కరెక్టే, ఎందుకంటే అది 0 అవుతుంది కనుక అది రాయవసరం లేదు. ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8 అండ్ ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 5 దెన్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 10. సో మనకి ఎన్ ఆఫ్ ఏలో 8 ఉన్నాయంట, బిలో 5 ఉన్నాయంటే యూనియన్లో 10 ఉన్నాయంట. మరి ఇంటర్సెక్షన్లో ఎన్ని ఉన్నాయి తెలీదు. ఒకవేళ ఇంటర్సెక్షన్లో మనకి ఏదైనా తెలిస్తే అప్పుడు అది కరెక్ట్ అని చెప్పొచ్చు. ఇంటర్సెక్షన్లో 2 ఉన్నాయా 3 ఉన్నాయో మనకు తెలియదు. ఇక్కడ మనకి అంటే ఇంటర్సెక్షన్లో 3 ఉన్నాయని మనకు కన్ఫర్మ్గా తెలియాలి, ఇక్కడ తెలియదు. ఓన్లీ యూనియన్ బి 10 ఇస్తాడు. ఎలాగ వచ్చింది హౌ అనేది తెలియదు కనుక ఇది రాంగ్ అన్నమాట. మనకి ఇంటర్సెక్షన్ ఇస్తేనే అప్పుడు 10 అని చెప్పగలం, ఇంటర్సెక్షన్ ఇవ్వలేదు కనుక ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ, సెకండ్ వన్ ఈజ్ ఫాల్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ, సెకండ్ వన్ ఈజ్ ఫాల్స్. సో థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్? ఈ క్రింది వాటిలోని ఏది అసత్యము? ఏ ఈజ్ ఈక్వల్ టు 147, ఏ ఈజ్ ఈక్వల్ 147 అంటే 3 ఎలిమెంట్స్ ఇచ్చాడు. సో ఫాల్స్ అన్నాడు. సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి మనకి? 2 క్యూబ్ అంటే 8 ఉండాలి. సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. అంటే ఇక్కడే ఫాల్స్ అనమాట. సబ్సెట్స్ ఎన్ని ఉండాలి? 8 ఉండాలి. మనకి ఎన్ని ఇచ్చాడు? 7 ఇచ్చాడు. అక్కడే రాంగ్ అయిపోతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే ఫాల్స్ అనేది రాంగ్. ఇప్పుడు మీతో చూద్దాం. నాన్ ఎంప్టీ సబ్సెట్స్. నాన్ ఎంప్టీ సబ్సెట్స్ అంటే ఏంటి ఫార్ములా? 2 పవర్ n మైనస్ 1 అంటే 2 క్యూబ్ మైనస్ 1 అంటే 8 మైనస్ 1 అంటే 7. సో సెకండ్ ఆప్షన్ కరెక్టే. అంటే ఫాల్స్ అడిగాడు, మనకి ట్రూ అయితే ఇది కరెక్టే. ప్రాపర్ సబ్సెట్స్ ఫార్ములా ఏంటి మనకి? 2 పవర్ n మైనస్ 1, అది కూడా ఏంటి 2 పవర్ n మైనస్ 1 కనుక అది కూడా 7. నన్ను ఎలాగా కాదు, ఎందుకంటే ఇది రైట్ ఆన్సర్ కనుక. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ? ఈ క్రింది వాటిలోని ఏది సత్యము? ఓకేనా. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు. ద మ్యాక్సిమం ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి ఈజ్ 5, అంతే కదండి. సో ఇక్కడ ఏంటి మనకి ఏలో 3 ఉన్నాయి అంటే ఏబిసి, ఇందులో 2 ఉన్నాయి అంటే 1,2. ఇప్పుడు యూనియన్ చేస్తే ఏబిసి 1 2 అంటే 5 ఎలిమెంట్స్ వచ్చాయి కదా, అవే కదా మ్యాక్సిమం. సో మ్యాక్సిమం 5 కనుక ఫస్ట్ ఆప్షన్ రైట్. ఇంక మిగతా ఆప్షన్స్ అన్ని రాంగే. ద మ్యాక్సిమం ఎలిమెంట్స్ ఇన్ ఇంటర్సెక్షన్ మ్యాక్సిమం ఇప్పుడు కూడా 0 ఉండదు, ఓకేనా. అది మినిమం 0 ఉండొచ్చు. ద మ్యాక్సిమం ఎలిమెంట్స్ ఇన్ ఏ మైనస్ బి, ఏలో 3 ఉన్నాయి, బిలో 2 ఉన్నాయి, ఏ మైనస్ బి 4 ఎలా వస్తాయి? అది కూడా రాంగ్. సో నన్ను కూడా రాంగ్ కనుక ఆప్షన్ 1. నెక్స్ట్, ఏ యూనియన్ బి హోల్ డాష్. ఎప్పుడైనా డాష్ అయినా ఈ మైనస్ అయినా యూనియన్ ఇంటర్సెక్షన్ అవుతుంది, ఇంటర్సెక్షన్ యూనియన్ అవుతుంది కనుక ఏమవుద్ది? ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్, ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. సో ఇక్కడ ఏమవుద్ది? ఏ డాష్ యూనియన్ బి డాష్. ఏ డాష్ హోల్ డాష్ అంటే ఏ డాష్ హోల్ డాష్ అంటే ఏ అంటే ఏమవుద్ది? 1r 2q 3p, 1r 2q 3p. సో సెకండ్ ఆప్షన్. సో ఇది ఫ్రెండ్స్ మనకి త్రిబుల్ మోడల్స్ అన్నమాట. దీని తర్వాత 5 సింపుల్, మీడియం, హై లెవెల్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సెట్స్లోని. రేపు మటుకు మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ ఎక్సలెంట్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. మనం బాహుబలి మూవీ 3 తీస్తున్నాం, బాహుబలి 3 మూవీ తీస్తున్నాం. హీరో హీరోయిన్ అన్నీ కూడా రేపే డిసైడ్ చేద్దాం. సో ఫార్ములాస్ అన్నీ కూడా చాలా ఈజీగా గుర్తుంటాయి. రేపు క్లాస్ మటుకు మిస్ అవ్వదు. ఇంకా మనం ఆలోచన చేయకుండా 11 నుండి 15 బిట్స్ అనేది చూద్దాం. సో 11th బిట్ విల్ స్టార్ట్. ఓకే, ఇప్పుడు లాస్ట్ 5 ప్రాబ్లమ్స్ చూద్దాం. n of a is equal to 15, n of b is equal to 10, n of a intersection b is equal to 5, then n of a union b. ఇక్కడ మీ అందరికీ ఒక ఫార్ములా రావాలి. n of a union b is equal to n of a plus n of b minus n of a intersection b. ఇది ఫార్ములా. n of a union b is equal to n of a plus n of b minus n of a intersection b. సో ఇక్కడ n of a అంటే ఎంత మనకి ఇచ్చాడు? 15. b ఎంత ఇచ్చాడు? 10. మైనస్ ఇంటర్సెక్షన్ ఎంత ఇచ్చాడు? 5. సో మనకేమవుద్ది? 25 మైనస్ 5 అంటే 20 అవుతుంది అన్నమాట. అంటే మనకి యూనియన్ బి ఏ యూనియన్ బి ఎంత అవుతుంది? మనకి 20 అవుతుంది. సో థర్డ్ ఆప్షన్. ఓకే, ఇఫ్ ఏ కామా బి ఆర్ డిజాయింట్ సెట్స్ దెన్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ బిట్ ఇస్తే ఈ బిట్ కూడా 99% స్టూడెంట్స్ ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తాం. ఎందుకంటే తెలుసు డిజైన్ సెట్స్ అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత? పై అంటే టైం తొందరలో ఏంటంటే ఎలాగైనా ఆన్సర్ ఫాస్ట్ పెట్టిలా. సో నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోవాలి చిన్న ఆతృత తొందరలో పై పెట్టేస్తారు. ఆడు ఏమడిగాడో క్లియర్గా చదవాలి. ఏమడిగాడు? ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఇంటర్సెక్షన్ బి. సో ఇంటర్సెక్షన్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో అడిగాడు. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే 0. ఒకవేళ ఇది ఎన్ ఆఫ్ ఇవ్వకుండా ఏ ఇంటర్సెక్షన్ బి అడిగాడు అనుకోండి, ఇది ఆన్సర్ 5. వాడు ఎన్ ఆఫ్ అని ఇవ్వకపోతే ఆన్సర్ 5 ఫస్ట్ ఆన్సర్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాడు కనుక ఆన్సర్ 0. ఆన్సర్ ఏంటి? 0. నో ఎలిమెంట్స్. డిజాయింట్ సెట్స్. వీక్త సముద్రులు కనుక మనకి ఉమ్మడి మూలకాలు ఉండవు.
సో చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎన్ ఆఫ్ చూడరు, ఏంటి సెక్షన్ బి అంటే వీక్స్ ఉంది కనుక ఉమ్మడి మూలకాలు ఉండవు కనుక పై పెట్టేస్తారు. కానీ ఆన్సర్ ఏంటి 0. ఆన్సర్ ఏంటి 0. ఇఫ్ ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 128 దెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. ఏలోని ఒక n మూలకాలు ఉంటే మనకి దానికి ద నెంబర్ ఆఫ్ పవర్ సెట్. సో ఏంటంటే పవర్ సెట్లో ద ఎలిమెంట్స్ ఇన్ పవర్ సెట్ ఈజ్ 2 power n. ఏంటి 2 power n. సో 2 power n ఈజ్ ఈక్వల్ టు 128. ఇప్పుడు n వాల్యూ కావాలి. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are 64, 64 4 2s are 128. అంటే మనం ఏం రాయొచ్చు ఇప్పుడు దీన్ని 2 power n ఈజ్ ఈక్వల్ టు 2 power 7. సో 2 2 పోతే n ఈజ్ ఈక్వల్ టు 7. థర్డ్ ఆప్షన్. In the sets, the identity set for intersection. In the sets, the identity element for intersection. ఓకే, మీకు ఐడెంటిటీ అంటే చెప్తాను చూడండి. 5 అని ఒక నెంబర్ తీసుకుంటే మనకి ఆన్సర్ 5 రావాలి. ఏది యాడ్ చేస్తే 5 వస్తుంది? 0. కనుక ఇక్కడ మనకి నెంబర్ సిస్టంలో 0 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్. 0 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్. a ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు a. దెన్ దట్ ఈస్ కాల్డ్ ఐడెంటిటీ ఎలిమెంట్. ఓకేనా? సో తెలుగు ఏంటంటే మనకి తత్సమ మూలకం అన్నమాట. అంటే తత్సమ ధర్మంలో ఏంటంటే మనకి సో తత్సమ మూలకం ఏంటి 0 అవుతుంది అన్నమాట. అదే ఇక్కడ సెట్స్లో ఏ విధంగా వస్తుంది, మీరు ఏ తీసుకున్నారనుకోండి, ఇంటర్సెక్షన్ చేస్తే మనకు ఆన్సర్ ఏ రావాలి. అప్పుడు మీరు ఏ తీసుకుంటే ఆన్సర్ ఏ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఏ ఉండకూడదు, సమ్ ఏడాస్ ఇద్దాం. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ తీసుకున్నారు, ఎందుకంటే ఇంటర్సెక్షన్ అడిగాడు కనుక మనకు ఆన్సర్ ఏ రావాలి. ఏం తీసుకోవాలి ఇక్కడ? ఆన్సర్ ఏ రావాలంటే ఇక్కడ మ్యూ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏకి మ్యూకి ఇంటర్సెక్షన్ పైన చేస్తే ఏ వస్తుంది, ఎందుకంటే ఏ చిన్నది కనుక. సో ఆన్సర్ మ్యూ. ఏ పెట్టినా సరే ఏ వస్తుంది, అప్పుడు 2 ఆన్సర్స్ అయిపోతాయి. అందుకని ఏ డాష్ ఇచ్చాను. ఓకేనా? నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ కావాలి. సో ఇంటర్సెక్షన్ బి డాష్ అంటే మనకు తెలుసు కదా, రోస్ కాలమ్స్ వేసేద్దాం సింపుల్గా ఫాస్ట్గా. సో ఏకి రోస్, బి డాష్కి కాలమ్స్, అంటే బీలో ఉండకూడదు. బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇంటర్సెక్షన్ అంటే ఈ కాంబినేషన్ తీసుకోవాలి. ఈ కాంబినేషన్ చూడండి బాగా ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా అంటే ఏంటిది? ఏ మైనస్ బి, ఏలోనే ఉండాలి, బీలో ఉండకూడదు. ఏ మైనస్ బి. సో ఫస్ట్ ఆప్షన్. ఇలాగ డయాగ్రామ్స్ వేసుకుంటే ఈజీగా వస్తుందన్నమాట. సో ఇది స్టూడెంట్స్ సెట్స్లోని టాప్ 15 మోడల్స్ అన్నమాట. సో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేను అందించాను. ఇంకా మీకు మంచి బిట్స్ అనేవి నేను ఇంకా మిగతా అన్ని చాప్టర్స్లో అందిస్తాను ఇదే విధంగా, ఇదే ప్యాటర్న్లో. సో ఈ వీడియో నచ్చితే మటుకు ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, మీ ఫ్రెండ్స్ అందరినీ సబ్స్క్రైబ్ చేయించాలి, అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై. గౌరీ స్మార్ట్ సైనింగ్ ఆఫ్.